దసరా సెలవులు ముగియడంతో జనమంతా పట్నం బాట పట్టారు. దీంతో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. నల్గొండ జిల్లాలోని కోర్లబహార్ టోల్గేట్ దగ్గర ఒక్కసారిగా రద్దీ మారింది. వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. 8 గేట్ల నుంచి వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. రేపటి నుంచి స్కూళ్లు తెరవనుండడంతో జనం సిటీకి వస్తున్నారు. ఇటు చిట్యాల జాతీయ రహదారిపై కూడా రద్దీ కొనసాగుతోంది. వాహనాలు స్లోగా కదులుతున్నాయి. చౌటుప్పల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దసరా సెలవులు ముగియడంతో జనమంతా పట్నం బాట పట్టారు. దీంతో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. నల్గొండ జిల్లాలోని కోర్లపహాడ్ టోల్గేట్ దగ్గర ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. 8 గేట్ల నుంచి వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. రేపటి నుంచి స్కూళ్లు తెరవనుండడంతో జనం సిటీకి వస్తున్నారు. ఇటు చిట్యాల జాతీయ రహదారిపై కూడా రద్దీ కొనసాగుతోంది. వాహనాలు స్లోగా కదులుతున్నాయి. చౌటుప్పల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండలో జాతీయ రహదారులపై రద్దీకి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, టోల్ ప్లాజాల దగ్గర రద్దీ ఎలా ఉంది? దసరా పండుగను ఊహించుకొని పల్లెటూరుల నుంచి కూడా పట్టణానికి బయలుదేరుతున్నాయి వాహనాలు. దాంతో పెద్ద ఎత్తున జాతీయ రహదారులన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఇక నేషనల్ హైవే NH65 కావచ్చు, అదే హైదరాబాద్ విజయవాడ, ఇక అద్దంకి నార్కట్పల్లితో పాటు అటు హైదరాబాద్ వరంగల్ రహదారులన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. టోల్ ప్లాజాల వద్ద అక్కడ స్కానింగ్ కొంత లేట్ కావడంతో ఆలస్యం అవుతుంది. ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహనాలను పంపించే ప్రయత్నం అటు పోలీసులు, టోల్ ప్లాజాకు సంబంధించిన ఎంప్లాయీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేషనల్ హైవే NH65 మీద పెద్ద ఎత్తున వాహనాలు వస్తూ ఉన్నాయి. చిట్యాల కావచ్చు, అదేవిధంగా పెద్ద కాపర్తి, చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ వద్ద, కొర్లపాడు టోల్ గేట్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయింది. వాటన్నిటిని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు.